హలో హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం టుడే. ముందుగా 1/2 కిలో చిక్కుడుకాయలని ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పోపు వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1 ఆనియన్ వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అనేటివి ఇందులో వేసేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా దీనికి సంబంధించిన పప్పులు పొడి చేసుకున్నాం కదా, అది వేసుకున్నాం. వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై. సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రై కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా ఇదే మన చిక్కుడుకాయ ఫ్రెండ్స్. టుడే మనం చిర్రాకు ఉంది కదా, చిర్రాకుతో మనం రెసిపీ 2 ఎగ్స్ ఈ చిర్రాకుతో ఫ్రై చేద్దాం. ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు మంచిగా వేగుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేద్దాం. వేసాక మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా కొంచెం వేగాక మనం చిర్రాకు అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయాక ఇప్పుడు చిర్రాకు అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వాడుతున్నప్పుడు కొద్దిగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది మంచిగా ఉడకనిద్దాం. కొద్దిగా వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం చిర్రాకు వేసుకున్నాం కదా, అది బాయిల్ అవ్వాలి. మంచిగా ఇలా మంచిగా ఉడికిపోయింది. ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకోవాలి. దీనిలో 2 ఎగ్స్ అంటే కొంచెమే ఉంది కదా ఆకుకూర. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మిరప్పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి వేసాను. అంటే మిరియాల పొడి ఎందుకు వేస్తానంటే నీచు వాసన అనేది, ఎగ్ వాసన వేసుకుంటుంది కదా, నీచు వాసన అనేది. మంచిగా మిక్స్ చేసుకొని వేగనిద్దాం. ఫైనల్గా అయితే మన ఎగ్ పొరుటు అనేది రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు కానీ ఆకుకూర నచ్చితే మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఇదే రెసిపీ. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఆకు ఎగ్ 2 మిక్స్ కలిపింది కదా, బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇది చపాతీస్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి యమ్మీగా ఉంటుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.